అలాగే బిగినర్స్ అయితే దీనిలో ప్రీసెట్స్ కూడా ఉంటాయి. అంటే బయట ఉన్న సిచ్యువేషన్ తగ్గట్టుగా దిస్ ఈస్ డే 12 ఫర్ లెర్నింగ్ కెమెరా టెక్నికల్ నాలెడ్జ్ ఫర్ బిగినర్స్. టుడేస్ టాపిక్ వైట్ బ్యాలెన్స్. కెమెరాలో ఫోటోస్ తీస్తున్నప్పుడు బయట ఒక కలర్స్ కనిపిస్తాయి, కెమెరాస్ లో ఒక కలర్స్ కనిపిస్తాయి. దీనికి మెయిన్ ఆఫ్ ది రీజన్ వైట్ బ్యాలెన్స్. దీన్ని ప్రాపర్ గా సెట్ చేస్తే మాత్రమే ప్రాపర్ గా ఇమేజెస్ అనేవి వస్తాయి, లేదా వామ్ గా ఆర్ కూల్ గా కనిపిస్తాయి. అంటే గ్రీన్ లా కనిపించదు, రెడ్ లా కనిపించదు, అండ్ వైట్ లా కనిపించదు. సో టుడేస్ టాపిక్ లో వైట్ బ్యాలెన్స్ అంటే ఏంటో చూద్దాం. అసలు వైట్ బ్యాలెన్స్ అంటే కలర్స్ ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉన్న కలర్స్ ని ఉన్నట్టుగా చూపించడం. అంటే వైట్ ని వైట్ లా చూపించడం, రెడ్ ని రెడ్ లా చూపించడం, అండ్ గ్రీన్ లా చూపించడం. దీన్ని మనం కెల్విన్స్ లో మెజర్ చేస్తాం. దీనిలో టెంపరేచర్ హై పెడితే గోల్డ్ కలర్ అంటే వామ్ కలర్ వస్తుంది. అలాగే లో టెంపరేచర్ పెడితే బ్లూ కలర్ అంటే కూల్ కలర్ టైప్ లో వస్తుంది. దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ బయట కనిపించే విధంగా సెట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ ద్వారా మీరు బాగా అబ్జర్వ్ చేయవచ్చు. అలాగే బిగినర్స్ అయితే దీనిలో ప్రీసెట్స్ కూడా ఉంటాయి. అంటే బయట ఉన్న సిచ్యువేషన్ తగ్గట్టుగా ప్రీసెట్ అనేది అప్లై చేస్తే సరిపోద్ది. మోస్ట్లీ నేను సజెస్ట్ చేసేది మాన్యువల్ గానే సెట్ చేసుకోవడానికి ట్రై చేయండి. స్టార్టింగ్ లో కొంచెం అటు ఇటుగా ఉన్న ఎక్స్పీరియన్స్ చేసే కొద్దీ మీకు ఐడెంటిఫికేషన్ అనేది వస్తుంది. సో మీరు ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే హ్యాండిల్ చేయగలరు. అలాగే ఫోటో తీసినప్పుడే కాకుండా తీసిన తర్వాత పోస్ట్ ప్రాసెస్ లో అంటే ఎడిటింగ్ లో కూడా దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. బట్ జేపీఈజీ లో తీస్తే ఎడిటింగ్ చేయడానికి చాలా కష్టమైంది. అదే రాలో తీస్తే మాత్రం మనకి నచ్చినట్టుగా ఇమేజ్ ని కలర్ కరెక్షన్ చేసుకోవచ్చు. అసలు రా అంటే ఏంటి, జేపీఈజీ అంటే ఏంటి అనేది అప్కమింగ్ వీడియోస్ లో చూద్దాం. సో సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ డిఫరెన్స్ బిట్వీన్ రా అండ్ జేపీజీ.